నమస్తే, అనురాధారావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ బాలల హక్కుల సంఘం మీకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు బాగా చదవగలుగుతారు, రాయగలుగుతారు. ఈ 15 days టైంని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదివింది మళ్ళీ రివిజన్ చేసుకోవడం. మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ చేసినట్లయితే మీరు ఎప్పుడూ మర్చిపోరు, బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు, రాయగలుగుతారు. ఫస్ట్ టెన్షన్ వదిలేయండి. ఈ 15-20 days మొబైల్ ఫోన్కు దూరంగా ఉన్నట్లయితే మీరు మంచి టైంకు నిద్రపోగలుగుతారు. మీరు అంటే ఆహారం ఎట్లయితే మంచి ఆహారం తీసుకొని మంచినీళ్ళు ఎక్కువగా తీసుకున్నట్లయితే నిద్ర కూడా మీకు అట్లాగే వస్తుంది. కొంచెం మీకు టెన్షన్ అనిపించినప్పుడల్లా రిలాక్స్ అవ్వండి. ఏదైనా ఆటలు ఆడడం కానీ లేదంటే కాసేపు మ్యూజిక్ వినడం కానీ చేస్తే మీరు రిలాక్స్ అయిపోతారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అని బాలల హక్కుల సంఘం మీకు మరీ చెప్తుంది. మీరు రాయగలుగుతారు, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టెలిమానస్ అన్నది నడుస్తుంది. టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్. వీళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ రిలీజ్ చేశారు. అది ఎప్పుడూ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ మూమెంట్లో మీకు ఏమైనా టెన్షన్స్ అనిపిస్తే వాళ్ళకి కాల్ చేయొచ్చు. రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే 30% స్టూడెంట్స్ నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారని. అంటే టైంకు నిద్రపోవడం లేదు, నిద్ర పట్టడం లేదు. నిద్ర ఎందుకు పట్టదు? టెన్షన్ ఉంటే నిద్ర పట్టదు. కాబట్టి మీరు ఒత్తిడిని దూరం పెట్టండి. మీకు ఏదైనా అంటే అర్థం కాని సబ్జెక్ట్ ఏమైనా ఉంటే మీ టీచర్స్ని అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు. లేదా మీ పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళు ఇంకేదైనా మార్గం చూస్తారంటే మీకు దగ్గరలో ఉన్న టీచర్స్తో చెప్పియడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి ఏదన్నా సమస్య పేరెంట్స్తో షేర్ చేసుకోండి. టోల్ ఫ్రీ నెంబర్ నోట్ చేసుకోండి, 14416 లేదా 1800914416. ఈ నెంబర్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. 914416 ఈ నెంబర్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి 24/7. కాబట్టి మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. మీ సమస్య ఏదున్నా వాళ్ళకు చెప్పొచ్చు. టెన్షన్ పడొద్దు, వేరే ఇతరత్ర ఆలోచించొద్దు. అయ్యో నేను రాయలేనేమో అన్న నెగిటివ్ థాట్ని మైండ్కి తీసుకురాకండి. ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉన్నట్లయితే మనకు కూడా పాజిటివే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోండి. అయ్యో నేను చదవలేనేమో అన్న నెగిటివ్ ఫీలింగ్ని పక్కకు పెట్టేసేయండి. దాంతో మీకు 100% టెన్షన్ పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు టెన్షన్ ఫ్రీగా హ్యాపీగా రివిజన్ చేసుకోగలుగుతారు, ఏదైనా క్లారిఫై చేసుకోగలుగుతారు. కొందరికి ఏంటంటే ఒంటరిగా చదువుకుంటూ వస్తుంది, కొందరికి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చదువుకోవడం వస్తుంది. కాబట్టి మీకు ఎలాంటి పద్ధతి అలవాటైందో ఆ విధంగా చదువుకున్నట్లయితే సిలబస్ కంప్లీట్గా 2-3 సార్లు రివిజన్ చేసుకుంటే చాలు, మీరు అనుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. Please subscribe my channel.